హాయ్ ఫ్రెండ్స్, భూమిపై జీవించే జీవ జంతువులు లేదా మనుషులు కామదేవుడి నుండి తప్పించుకోలేరు. జీవులు ఎప్పుడో ఒకప్పుడు కామదేవుని మాయలో చిక్కుకుపోతారు. కేవలం మనుషులు మాత్రమే కాదు, దేవాది దేవతల్లో శ్రేష్ఠులైన బ్రహ్మ మహేశ్వరులు కూడా కామదేవుని మాయ నుండి తప్పించుకోలేకపోయారు. అయితే మనం ఈ వీడియోలో దేవాది దేవతలలో ఆదిదేవుడైన మహాదేవుడు విష్ణు స్వరూపమైన మోహినిపై మనసు పడ్డ అద్భుత ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. విష్ణువు భక్తుల కోసం లోక కళ్యాణానికై ఎన్నో అవతారాలు ఎత్తాడు. అయితే విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి మనందరికీ తెలుసు, కానీ వీటన్నిటిలోనూ ఒక ప్రత్యేకమైన అవతారం ఉంది, అదే మోహిని అవతారం. అయితే విష్ణువు అనేక సందర్భాల్లో మోహిని అవతారాన్ని ఎత్తినట్లుగా పురాణాల్లో పేర్కొనబడింది. భాగవత పురాణంలో వర్ణించబడ్డ దాని ప్రకారం చూసుకుంటే, క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అందులో నుండి అమృతం, విషం వంటి ఎన్నో బహుమూల్య వస్తువులు బయటకు వచ్చాయి. క్షీరసాగర మదనంలో మొదటగా విషం బయటకు వచ్చినప్పుడు లోక కళ్యాణం కొరకు ఆ విషాన్ని శివుడు తాగి తన కంఠంలో నిల్వ చేసుకున్నాడు. కాగా అందులో నుండి బయటపడ్డ అమృతాన్ని తాగేందుకు దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఆ యుద్ధాన్ని ఆపేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు. దాంతో రాక్షసులు అమృతాన్ని మరిచి మోహిని వైపు ఆకర్షించబడతారు. అయితే విషం తాగి అక్కడి నుండి వెళ్లిపోయిన మహాదేవుడు మోహిని యొక్క వర్ణన నారదముని ద్వారా విని మోహిని రూపాన్ని చూడాలనే ఉద్దేశంతో వైకుంఠానికి వెళ్తాడు. కాగా వైకుంఠానికి వెళ్లిన శివుడు శ్రీ మహావిష్ణువుతో క్షీరసాగర మదనంలో విషాన్ని తాగినందువల్ల తరువాత ఏం జరిగిందో నేను చూడలేకపోయాను. కావున మీరు ధరించిన మోహిని రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నాకు కూడా మోహిని రూప దర్శనాన్ని కలిగించండి అని కోరుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాశివుడిని ఒక వనంలోకి తీసుకెళ్లి పరమేశ్వరుడిని ఒక చెట్టు కింద కూర్చొనపెట్టి, మహాదేవ, మీరు ఇక్కడే కూర్చోండి, నేను కొద్దిసేపట్లో వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే మహావిష్ణువు అక్కడి నుండి వెళ్ళిన తరువాత శివుడికి ఒక అద్భుతమైన అందాల అప్సరస వనంలో తిరుగుతూ కనబడుతుంది. అది మరెవరో కాదు, మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువే. మోహిని అందాన్ని చూసి దాసోహితుడైన మహాశివుడు ఆ అందమైన అమ్మాయి ఎటు వెళ్తే అటు వెళ్తూ ఆ తరువాత కొద్దిసేపటికి అందమైన అసూయ పడేంత అందంగా ఉన్న అమ్మాయి చేతిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. దాంతో నారాయణుడు తన అసలు రూపాన్ని ధరించి, మహాదేవ, చూశారా, మీరు కూడా నా మోహిని రూపాన్ని చూసి నా అందానికి దాసోహితులయ్యారు. ఈ విధంగానే క్షీరసాగరం మదనంలో రాక్షసులు కూడా నా అందానికి బానిసలై అమృతాన్ని వదులుకున్నారు అని అంటాడు. ఫ్రెండ్స్, కేవలం విష్ణువు ఈ సందర్భంలో మాత్రమే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా మోహిని అవతారాన్ని ధరించాడు. ఒకానొక సమయంలో మహిషాసురుడు మహాశివుడికై ఘోరమైన తపస్సు చేసి ఓ విచిత్రమైన కోరిక కోరుతాడు. అదేమిటంటే, తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా తన చేతిలో ఎటువంటి ఆయుధం పట్టుకోకుండా శత్రువులను క్షణంలో చంపాలని భావించే తాను ఎవరి తలపై అయితే చెయ్యి పెడతాడో వారు భస్మం అయిపోవాలని వరాన్ని అడుగుతాడు. కానీ మహిషాసురుడి కోరిక విన్న పరమేశ్వరుడు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఆ వరం వల్ల ఇతరులకు హాని జరిగే ప్రమాదం ఉందని భావించి అది కాకుండా వేరే ఏదైనా కోరిక కోరుకోమని చెబుతాడు. కానీ భస్మాసురుడు మాత్రం శివుడి మాటలను లెక్క చేయకుండా, శివ, ఇది నువ్వు నీ భక్తులకు ఇచ్చే గౌరవం, ఏదేమైనప్పటికీ నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు. దాంతో చేసేదేమీ లేక మహాశివుడు భస్మాసురుడికి భస్మం చేసే వరాన్ని ఇస్తాడు. దాంతో కొద్దిసేపటి తరువాత భస్మాసురుడు, పరమేశ్వర, నువ్వు నాకు వరం ఇవ్వడానికి ఎంతగానో సంకోచించావు. అసలు నువ్వు వరం ఇచ్చావో లేదో నాకెలా తెలుస్తుంది? కావున నీ తలపై చెయ్యి పెట్టి నువ్వు నాకిచ్చిన వరాన్ని పరీక్షించుకుంటాను అంటూ శివుడి తలపై చెయ్యి పెట్టేందుకు సిద్ధపడతాడు. దాంతో ఏం చేయాలో తోచక పరమేశ్వరుడు అక్కడి నుండి పరుగు పెడతాడు. అయితే ఇదంతా దివ్య దృష్టితో చూస్తున్న నారాయణుడు భస్మాసురుడి బారి నుండి శివుడిని కాపాడేందుకు వయ్యారాల అప్సరస వల్లే మోహిని రూపాన్ని ధరించి అక్కడికి వస్తాడు. అయితే మోహిని రూపాన్ని చూసిన భస్మాసురుడికి మతి భ్రమించి ఆమె వైపు ఆకర్షింపబడతాడు. మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు భస్మాసురుడిని మైకపు కళ్ళతో, మునిపెంటితో పెదవులను కొరుకుతూ పలకరిస్తాడు. దాంతో భస్మాసురుడు గుండె జారినంత పని అవుతుంది. ఇక మోహిని నాట్యం చేస్తుంటే మోహిని మాయలో పడి భస్మాసురుడు కూడా నాట్యం చేస్తాడు. మోహినిను తన కౌగిలిలో బంధించడానికి చూపులు కలుపుతూ వికారమైన రాక్షస ముఖముతో శృంగారాన్ని ఓలకరిస్తూ ఆమె దరికి చేరేందుకు ప్రయత్నిస్తాడు.
కానీ మోహిని తన నుండి దూరంగా వెళుతూ దగ్గరకు రమ్మని సైగ చేస్తూ ఒక భంగిమను ఆచరిస్తూ తన చేతిని తలపై పెడుతుంది. అయితే అదే మాయలో భస్మాసురుడు కూడా తన చేతిని తన తలపై పెట్టుకుంటాడు. దాంతో భస్మాసురుడు కాలి అక్కడే బూడిదైపోతాడు. ఇదంతా చూసిన పరమశివుడు మోహిని దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు మోహిని ఎవరు నువ్వు కాదు, నన్ను ఎవరు ఎలా చూస్తే వారికి నేను అలా కనిపిస్తాను అని బదులిస్తుంది. ఆ తర్వాత హరిహరుని ఇద్దరు రసవంతరంగా నాట్యం చెయ్యడంతో వారిద్దరి కలయిక వల్ల ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన విద్య రూపంతో హరిహరతనీయుడైన అయ్యప్ప స్వామి ఉద్భవిస్తాడు. దీనితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన మరో మోహిని కథ గణేశ పురాణంలో చూసేందుకు లభిస్తుంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయ కిరీటం సంపాదిస్తాడు. దాని వలన అతను లోకకంఠుడిగా మారి స్వర్గలోకాన్ని ఆక్రమించి అల్లకల్లులాన్ని సృష్టిస్తాడు. దాంతో మహావిష్ణువు మోహిని రూపంలో అతనిని మోహించి కిరీటం వదులుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు స్థితికారకుడు. కొన్ని దవన పురాణాల్లో అయ్యనార్ మోహిని నుండి అవతరించాడని, అగ్ని పురాణం ప్రకారం హనుమంతుడు అవతరించాడని, లింగ పురాణం ప్రకారం ఉమయజ్ఞనగా విష్ణు శివుని పుత్రునిగా స్కందనికి పుట్టుక కలిగించినట్లుగా చెబుతారు. అయితే కొన్ని కథలు మాత్రం కల్పవేదాలుగా కనిపిస్తే మరికొన్ని వాటిని విభేదించినట్లుగా కనబడతాయి. వీటన్నిటిలోనూ ఉన్న ఏకైక ధర్మసూత్రం నారాయణుడు నారాయణ ఇద్దరు ఒకటే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మోహిని అవతారం గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.